గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంటీలు అన్ని గ్యారెంటీలు వచ్చినాయా మీకు? మాకు రాలేదండి. అండ్ ఇక్కడ లోకల్ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో చూసుకుంటే బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. మాగంటి గోపిరాజ్ కూడా మరి ఆయన ప్లేస్లో చూసుకున్నట్టయితే వాళ్ళ వైఫ్కి సీట్ ఇస్తాను అని అంటున్నారు. మరి మళ్ళీ గవర్నమెంట్ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ వస్తుందా లేకపోతే బీఆర్ఎస్ వస్తుందా లోకల్లో? అది చెప్పలేము. ఇక ప్రభుత్వం ఉంది, వాళ్ళు ఏదైనా మళ్ళీ మాయమాటలు చెప్పి ఏదైనా ప్రభుత్వం మేము అది చేస్తాం చెప్తారు. కానీ ఇప్పుడు దాకేది మాకు గ్యాస్ అన్నారు, గ్యాస్ వస్తలేదు. పెన్షన్ అని చెప్పాడు, పెన్షన్ వస్తలేదు. అమలు చేస్తుండే అది ఒక బస్సు మాత్రమే నడుస్తుంది. బియ్యం వస్తుంది ఇప్పుడు సన్న బియ్యం వేస్తే అది కూడా పురుగులు ఉన్నాయి, అవన్నీ సరిగ్గా వస్తలేవు. ఉట్టి బియ్యం వేస్తే నడుస్తా అమ్మా. గతంలో ఇచ్చినట్టు ఇవ్వమని చెప్పండి. పప్పులు ఉన్నాయి, నూనె ఉన్నాయి, అన్నీ ఇవ్వమని చెప్పండి. ఒక బియ్యం వేస్తే అయిపోతుందా? ఇప్పుడు 3 నెలలు బియ్యం ఇచ్చేసింది. దాన్ని కూడా ససుకొని లైన్లో నిలబడి వారం 10 రోజులు తిరిగి దొరికింది మాకు. అయితే ఇప్పుడు ఇక్కడ ఇచ్చే దాంట్లో చూసుకున్నట్టయితే లోకల్లో నవీన్ యాదవ్ కూడా గట్టి పోటీ ఉన్నారు. ఇంకా అజారుద్దీన్ కూడా వచ్చే అవకాశం ఉందని అన్నారు. మరి వాళ్ళిద్దరి పరిస్థితి ఏ విధంగా ఉంది? అజారుద్దీన్ 3 సార్లు ఓడిపోయాడు, గెలిచిపోయాడు. అది ఏంటంటే ఇక్కడ కంటిన్యూ అంటే మాకండి గోపినాథ్ పనులు మంచిగా చేసిండు. ఆయన పానం పోయిండు, చచ్చిపోయిండు. దానికి లేదు. మాకు అన్నీ వచ్చినాయి. బీఆర్ఎస్లో మాకు ఇల్లు వచ్చింది, పెన్షన్ వచ్చింది, మాకు షాదీ ముబారక్ వచ్చింది. ఇప్పుడు షాదీ ముబారక్ బంగారం ఇస్తాను, అది లేదు. ఇప్పుడు ఏం చేస్తారో చెప్పలేము. ఇస్తా అంటాడు, ఎప్పుడు ఇస్తారో తెలియదు. మళ్ళీ కొత్త రేషన్ కార్డు అన్నాడు. ఇప్పుడు రేషన్ కార్డు కూడా లేదు. కొంతమంది పేర్లు కూడా వచ్చినాయి, కొంతమంది పేర్లు రాలేదు. ఏమైనా చేస్తే మంచిది, అన్నీ చేస్తే ప్రజలు కూడా చెప్పు ఆయన అది చెప్పిండు, ఆయన మంచి చేసినని ఎవరైనా వేస్తాడు. కానీ చెప్పిన మాటలు కొన్ని అయినాయి, కొన్ని కాలేదు. మొత్తం అయితే పర్వాలేదు, ఆయనకు ప్లేస్ పెట్టారు, లేకుంటే మైనస్ ప్లేట్ వేస్తారు.